వెల్కమ్ టు మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పోలీస్ అధికారులకు కేటీఆర్ వార్నింగ్. బనకచెర్లపై అఖిలపక్ష భేటీ నుంచి బీఆర్ఎస్ వాకౌట్. వాహనదారులకు కేంద్రం గుడ్ న్యూస్. ట్రాఫిక్ రూల్స్ను పాటించండి, తమ విలువైన ప్రాణాలను కాపాడుకోండి అని రామగుండం ట్రాఫిక్ ఏసీపీ విజ్ఞప్తి. దొడ్డనేగేరి గ్రామంలో ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి. శ్రీ భద్రకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పించనున్న మంత్రి కొండ సురేఖ. ఇక వివరాల్లోకి వెళ్తే, సింగయ్య ప్రమాదానికి వైఎస్ జగన్ కాన్వాయ్ కారణం కాదు, ఓ ప్రైవేట్ వెహికల్ గుద్ది ఆపకుండా వెళ్లిపోయారు. హైవే పెట్రోలింగ్ ఎస్ఐ 108కి ఫోన్ చేసి సింగయ్యను గుంటూరు జీజీహెచ్కి తరలించారు. అప్పటికే చనిపోయారని చెప్పారు. సత్నాపల్లిలో ప్లాన్ చేయడం జరిగింది పల్నాడు డిస్ట్రిక్ట్ లో. దాని గురించి మార్నింగ్ అరౌండ్ 9:30కి ఒక 35 వెహికల్స్ తో పాటు కాన్వాయ్, ఒక 11 వెహికల్స్ కాన్వాయ్ తో పాటు అరౌండ్ 35 వెహికల్స్ తో పాటు తాడేపల్లి నుంచి స్టార్ట్ అవడం జరిగింది. ఎండ్ రూట్ లో ప్రజలు ఉన్నారు. అది కాకుండా వెహికల్స్ కూడా అక్కడక్కడ యాడ్ అయింది. యాడ్ అయినప్పుడు మనం ఏటుకూరు రోడ్డు దగ్గర, అంటే మన ఆంజనేయ బొమ్మ ఉంటాయి, అక్కడ వచ్చినప్పుడు ఒక సంఘటన జరిగింది. దాంట్లో ఏంటంటే మన చెల్లి సింగయ్య అనే వ్యక్తి లింగలాయపాలెం విలేజ్ నల్లపాడు లిమిట్స్ లో ఉన్న వ్యక్తి యాక్సిడెంట్ లో చనిపోవడం జరిగింది. అక్కడ జరిగినది ఏంటంటే AP 26CE0001 అనే టాటా సఫారీ వెహికల్, అది కాన్వాయ్ వాహనం కాదు, ఒక ప్రైవేట్ వెహికల్. దాంట్లో తగిలి కిందకి పడిపోయారు. దానిపైన వెహికల్ షోల్డర్ లో ఎక్కడం జరిగింది. దాని తర్వాత ఆ పర్టికులర్ గా చెల్లి సింగయ్య అనే వ్యక్తిని సైడ్ లో పెట్టడం జరిగింది. ఎవరు కూడా వాళ్ళని మళ్ళీ పట్టించుకోవట్లేదు. తర్వాత మన హైవే పెట్రోల్ పోలీస్ ఏఎస్ఐ రాజశేఖర్ అనే వ్యక్తి 108కి కాల్ చేస్తూ వాళ్ళని అంబులెన్స్ లో పెట్టి జీజీహెచ్ గుంటూరుకి తరలించడం జరిగింది. తీసుకుని వెళ్ళినప్పుడు వాళ్ళు బ్రాడ్ డెడ్ అని చెప్పడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే మనము ఈ పర్టికులర్ సత్నాపల్లి ప్రోగ్రామ్ కి మనం 11 కాన్వాయ్ వెహికల్స్ తో పాటు ప్లస్ 3 వెహికల్స్ వరకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కాకపోతే దాని కాకుండా మళ్ళీ ఒక 38 వెహికల్స్ ఎక్స్ట్రా జాయిన్ అవ్వడము, తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ గా క్రౌడ్ ఎక్కువ రావడం వల్ల ఈ సంఘటన జరిగింది. దీనిపైన వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారంటే దాని మేరకు మనం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. అన్నమయ్య జిల్లా బి కొత్తపేట మండలం వడిగలవాండ్లపల్లె సచివాలయంలో ఉద్రిక్తత. తల్లికి వందనం డబ్బులు అడిగినందుకు గుండువారిపల్లెకు చెందిన శంకర్, ఇతని భార్య అనురాధ, అన్న నాగభూషణం కుటుంబంపై దాడి చేసిన సచివాలయం డిజిటల్ అసిస్టెంట్ బాబా ఫక్రుద్దీన్, ల్యాప్టాప్ ఛార్జర్తో విచక్షణ రహితంగా దాడి చేసిన డిజిటల్ అసిస్టెంట్ బాబా ఫక్రుద్దీన్ గ్రామస్తుల సమక్షంలోనే దాడి చేస్తూ పలువురు అడ్డుకుంటున్నా సైతం సైకోలా వ్యవహరిస్తూ దాడి చేసిన సచివాలయం డిజిటల్ అసిస్టెంట్ బాబా ఫక్రుద్దీన్ గతంలో పనిచేసిన చోట ఇదే విధంగా ప్రవర్తించినట్లు తెలిపిన గ్రామస్తులు. వాహనదారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెబుతుంది. 3000 చెల్లించి ఫాస్ట్గా పాస్ తీసుకుంటే ఏడాదిలో దేశవ్యాప్తంగా ఏ జాతీయ రహదారిపైన అయినా 200 ట్రిప్పులు ప్రయాణించవచ్చని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటన చేశారు. కార్లు, జీపులు వంటి నాన్ కమర్షియల్ వాహనాలకే వర్తిస్తుందని స్పష్టీకరణ. ఆగస్టు 15 నుంచి ఇది అమల్లోకి వస్తుందన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. सरकार ने जो निर्णय किया है वो बहुत बड़े प्रमाण पर जनता को राहत देने वाला है, जिसमें 3000 रुपये में जो पास है साल भर का, उसकी अगर टोल पे किया जाएगा तो उसकी कीमत कम से कम 10,000 से ज़्यादा रुपए का टोल देना पड़ता था, वो केवल 3,000 रुपये में होगा।
और ये जो वैलिडिटी है 1 साल में 200 ट्रिप वो क्रॉस कर सकते हैं। इसके साथ साथ एक ट्रिप मीन्स एक टोल को क्रॉस करना। इसका फायदा ये होगा कि 200 ट्रिप्स यानी 200 टोल क्रॉस करना होगा और एक टोल क्रॉसिंग की एवरेज कॉस्ट केवल 15 रुपये पड़ेगी। कुछ जगह पर ये 80 रुपये है, 50 रुपये है, 100 रुपये है, तो ये केवल 15 रुपये हो जाएगी। और मान लीजिए एक टोल पर आप 50 रुपये भी देते हो तो 200 टोल क्रॉस करने पर उसकी कीमत 10,000 होगी। उसके बदले में आपको केवल 3,000 रुपये में ये पास मिलेगा, एनुअल पास, और सालाना 7,000 रुपये की बचत होगी। और अभी जो सिस्टम हम लोग ला रहे हैं उसके बाद टोल नाके पे जैसे रुकना पड़ता था, रुकने की भी जरूरत नहीं पड़ेगी और निश्चित रूप से ये जनता को ये स्कीम से राहत मिलेगी। ये स्कीम केवल नेशनल हाईवे के लिए है क्योंकि वही हमारा अधिकार है। बाकी रोड जो स्टेट के होते हैं उसके ऊपर ये लागू होने का प्रश्न ही नहीं होता। मैं फिर से एक बार आपको ये विश्वास दिलाता हूं कि इससे काफ़ी बड़ी राहत मिलेगी और 15 अगस्त से ये स्कीम पूरे भारत भर शुरू होगी और जिसमें निश्चित रूप से आपकी जो तकलीफ थी वो कम होगी। मैं फिर से एक बार आप सबका बहुत बहुत अभिनंदन करता हूं और आपको शुभकामनाएं देता हूं। धन्यवाद, नमस्कार। తెలంగాణ బనకచెర్ల ప్రాజెక్టుపై అఖిలపక్ష భేటీ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ భేటీ నుంచి బీఆర్ఎస్ వాకౌట్ చేసింది. అలాగే సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు బీజేపీ ఎంపీ అరవింద్ సైతం అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ రైతులకు కృష్ణా గోదావరి జలాలే ముఖ్యమని, రాజకీయాలకు అతీతంగా పార్టీలన్నీ పోరాడాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. టెక్నికల్, లీగల్, పొలిటికల్గా బనకచెర్లను అడ్డుకుంటామని ఆయన తెలిపారు. అలాగే కుదరకపోతే న్యాయ పోరాటం చేస్తామన్నారు. ఇప్పుడు గోదావరి నదిని తీసుకున్నప్పుడు మహారాష్ట్ర తర్వాత ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్. అంటే గోదావరి జలాలను 3 రాష్ట్రాలు పంచుకోవాలి, కృష్ణా నది జలాలను 4 రాష్ట్రాలు పంచుకోవాలి, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. ఈ 2 నదులే లైఫ్ లైన్ ఫర్ తెలంగాణ వాటర్. అంటే ఇది అగ్రికల్చర్ కావచ్చు, ఇది దేనికైనా కావచ్చు, మనకి డ్రింకింగ్ వాటర్ కానీ ఎనీథింగ్ ఈజ్ లైఫ్ లైన్ ఫర్ తెలంగాణ ఈజ్ గోదావరి అండ్ కృష్ణ. దీనికి సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న వివాదాలు, సమస్యలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కొనసాగుతూనే ఉంది. దాంట్లో పరిష్కారం కోసం మనం వివిధ సందర్భాలలో వివిధ రకాలుగా ప్రయత్నాలు చేసాం. అయితే ఈరోజు ఇప్పుడు అత్యవసరంగా ఎందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినాం అంటే రకరకాల చర్చలు జరుగుతున్నాయి, ఆరోపణలు, ప్రత్యారోపణలు, రాజకీయ పార్టీలు, రాజకీయ ప్రయోజనాలు, ఈ ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. రాజకీయాలు ఎట్లున్నా తెలంగాణ రాష్ట్ర రైతాంగం యొక్క ప్రయోజనాలు దెబ్బతినకూడదు. ఈ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజల యొక్క ప్రయోజనమే ప్రాధాన్యత తప్ప మిగతా ఏ అంశాలు ప్రాధాన్యత కాదు. ఇది ప్రాంతానికి సంబంధించిన సమస్య కాబట్టి రాజకీయాలకు అతీతంగా మనందరం కలిసికట్టుగా, ఎంఐఎంకి బీజేపీకి ఐడియాలజికల్ differences are there, they cannot come together in ideology. Congress also. Yes. It's a hardcore hating between you and there. So even BJP and Congress also same thing. Sir, BRS ఇతర పార్టీలకు ఉన్న సమస్యలు ఉన్నా ఇప్పుడు ఎందుకు అందరినీ మనం ఒక వేదిక మీదకి వచ్చినామంటే ఇది పార్టీలు సిద్ధాంతాల కంటే కూడా ప్రజల ప్రయోజనం కీలకం. దీంట్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలంటే ప్రభుత్వం ఏం ప్రయత్నాలు చేసిందో మీకు వివరించి భవిష్యత్ కార్యాచరణ నిర్ధారించుకోవడానికి ఈరోజు మనం ఈ మీటింగ్ పెట్టినాం. మీటింగ్లో మీరందరూ సూచనలు ఇచ్చారు, వాటన్నిటిని కూడా అధికారులు నోట్ చేసుకున్నారు మీటింగ్ మినిట్స్. మీరు కొన్ని ప్రశ్నలు అంటే కొంత సమాచారాన్ని కూడా అడిగారు. డెఫినెట్గా మళ్ళీ మీకు ఆ సమాచారాన్ని ఇస్తాం. ఎందుకంటే ఇప్పుడు అక్రాస్ ద టేబుల్ అన్ని డీటెయిల్స్ కొంత చెప్పడానికి సమయం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి ఇప్పుడు రఘునందన్ రావు గారు 968 టీఎంసీలు గోదావరిలో ఎన్ని వాడుకున్నారు, ఎన్ని పెండింగ్ ఉన్నాయి, ఎన్ని అనుమతులు వచ్చినాయి, డికే అరుణ గారు ఎన్ని ప్రాజెక్టులు ముందుకెళ్ళినాయి, ఎన్ని ఉన్నాయని, అదేవిధంగా రవిచంద్ర గారు చాలా విషయాలు ప్రస్తావించారు. సరే, వాళ్ళ వ్యూస్ చెప్పిండ్రు. వ్యూస్ను ఒక పక్కన కన్సిడర్ చేస్తూనే మీరు అడిగిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు చేరవేసే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఫర్దర్గా మనం మెటిక్యులస్గా ఈ ఇష్యూలో కలిసికట్టుగా మనం ముందుకు వెళ్ళాలి అని అంటే మీ సహకారం ఉండాలి. పోలీస్ అధికారులకు కేటీఆర్ వార్నింగ్. పోలీస్ స్టేషన్లు సెటిల్మెంట్గా అడ్డాలుగా మారుతున్నాయి. అన్యాయం జరిగిందని మా ఎంపీటీసీ ఫిర్యాదు చేస్తే తిరిగి అతనిపైనే కంప్లైంట్ నమోదు చేశారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ నాయకులు లాగా దిగజారి ప్రవర్తించలేదు అన్నారు. అధికారులను కూడా నేను కోరుతా ఉన్నా, ఇవాళ పోలీస్ స్టేషన్లు
సెటిల్మెంట్ల అడ్డాలుగా మారిపోయినాయి. పోలీసులు అదేవిధంగా ఇతర అధికారులు ఒకటే పని పెట్టుకున్నారు. కాంగ్రెస్ నాయకులు ఏం చెప్తే అది చేయాలా అన్నట్టుగా విచ్చలవిడితనం ప్రదర్శిస్తూ ఉన్నారు. ఇది మంచిది కాదు. రాజకీయాల్లో గెలుస్తాము ఓడతాం. మేము కూడా 10 ఏళ్ళ అధికారంలో ఉన్నాం. కానీ గింత లేకి పనులు గింత చిల్లర పనులు ఎన్నడూ కూడా చేయలేదు. ఇకనైనా ఇలాంటివి కాకుండా ముఖ్యంగా ఎక్కడైనా కంప్లైంట్ వస్తే కుంటయ్య గారు కంప్లైంట్ చేసినారు, నాకు రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా నన్ను సతాయిస్తున్నారని. ఉల్టా ఆయన మీద కేసు బనాయించారు. అంటే ఈ రకమైన వేధింపులు, ఈ రకమైన సివిల్ మ్యాటర్లో కూడా పోలీసులు దూరడము, సెటిల్మెంట్లకు ప్రయత్నం చేయడము, ఈ రకంగా అరాచకం చేయడము ఇది ఎంతమాత్రం మంచిది కాదు. నేను ఏ ఒక్కరి మీదో నేను విమర్శ చేస్తలేను. ఇది ఈరోజు కుంటయ్య గారికి జరిగింది, రేపు ఇంకోరికి జరగవచ్చు. కాబట్టి ఇది మంచిది కాదు. దయచేసి కంట్రోల్ చేసే ప్రయత్నం చేయాలని చెప్పి కూడా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా. కానీ ఆ కుటుంబానికి మాత్రం ఇవాళ ఇంతకంటే ఎక్కువ రాజకీయం నేను మాట్లాడను. ఆ దేశవ్యాప్తంగా బీసీలకు రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జూలై 17న రైల్ రోకో నిర్వహిస్తున్నట్లు జాగృతి సమన్వయకర్త వెంకటేష్ తెలిపారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత ఆదేశాల మేరకు సింగరేణి వ్యాప్తంగా కార్మికులను సమయాత్తం చేస్తున్నామని అన్నారు. బీసీ హక్కులకై చేస్తున్న పోరాటంలో అన్ని వర్గాల ప్రజలు కలిసి రావాలని కోరారు. శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారు ఏదైతే బీసీల పోరాటంకై, బీసీల రిజర్వేషన్కై మరి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 56% మంది బీసీల మరి అభ్యున్నతకమై ఎన్నో సంవత్సరాల నుంచి పోరాటము దానికోసమై మరి కేంద్రానికి గట్టి దెబ్బ తగిలేలాగా మరి కేంద్రంలో చలనం నచ్చే విధంగా జూలై 17 తారీఖున రైలు రోకో నిర్వహిస్తున్నాము. దానికి సింగరేణి కార్మికులకు సింగరేణి జాగృతి తరపున పూర్తిగా మరి వారి వెంట ఉంటామంటూ, సింగరేణి కార్మికులు ఉంటామంటూ తెలియజేస్తున్నాం. మరి ఈ విధంగా చూస్తే ఎన్నో సంవత్సరాల నుంచి వెళ్ళి కూడా బీసీలు కానీ మరి ఎన్ని పోరాటాలు చేసినా కూడా ఈ యొక్క రిజర్వేషన్ల విషయంలో వచ్చేసరికి మరి ప్రభుత్వాలన్నీ వెనుకడి చేస్తున్నాయి. ఇప్పటికైనా కూడా ఖచ్చితంగా ఒక ప్రతిపాదకను తీసుకొచ్చి మరి ఏదైనా కూడా తెలంగాణ జాగృతి ఏదైతే చేస్తుందో కవితక్క గారు పూల ప్రింట్ అని పెట్టి మరి ఈ బీసీల అభ్యున్నత కోసం ఏదైతే కృషి చేస్తున్నారో వారు చెప్పిన విధంగా ప్రతి ఒక్క డిమాండ్ని కూడా మరి ప్రభుత్వం ముందుకు ఉంచిర్రు. ఆ యొక్క డిమాండ్ మేరకు ఖచ్చితంగా వారందరికీ న్యాయం చేయాలని చెప్పేసి మరి ఎవరైతే ఉన్నారో బీసీలకు వచ్చే ఎలక్షన్లో కూడా అట్లాగే మహిళ కూడా ప్రత్యేకంగా కూడా ప్రతి ఒక్కటి ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాము. జై తెలంగాణ. జై తెలంగాణ. రామగుండం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణకు ఏసీపీ శ్రీనివాస్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఈ మేరకు రామగుండం ట్రాఫిక్ సీఐ రాజేశ్వరరావు సిబ్బంది సహకారంతో ఏసీపీ బుధవారం ట్రాఫిక్ రూల్స్పై ప్రజల్లో అవగాహన కల్పించారు. రామగుండం కార్పొరేషన్ కార్యాలయం సమీపంలోని టీ జంక్షన్ ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ప్లకార్డులతో వాహనదారులకు ట్రాఫిక్ రూల్స్పై అవగాహన కల్పించారు. హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడిపే వారిని ఆపి వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడారు. హెల్మెట్ తప్పకుండా ధరించాలి, సీట్ బెల్ట్ తప్పకుండా ధరించాలి. ఆ తర్వాత ఎట్టి పరిస్థితిలోనూ తాగి వాహనం నడపొద్దు, అతివేగంగా వాహనం నడపకండి. తర్వాత మీ ప్రాణాలు ఎదుటివారి ప్రాణాలకు ముప్పు కలిగించే విధంగా ఎట్టి పరిస్థితుల్లో డ్రైవింగ్ చేయొద్దు. ఒక 5 నిమిషాలు లేట్ అయితే పెద్దగా జరిగే నష్టమేం లేదు, కానీ అతివేగంగా లేదా తాగి వాహనం నడిపితే మీకు కానీ తర్వాత ఎదుటి వారికి కానీ ప్రమాదం జరిగే అవకాశం ఉన్నందువల్ల ఫ్యామిలీస్ అందరికీ కూడా అతి ఎక్కువ నష్టం జరిగే విధంగా ఉన్నందువల్ల దయచేసి అన్ని జాగ్రత్తలు తీసుకొని వాహనం నడపాలని మేము మా రామగుండం కమిషనరేట్ ట్రాఫిక్ పోలీస్ తరఫు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రతి సంవత్సరం భారతదేశంలో చూసుకుంటే ప్రతి సంవత్సరం రోడ్ యాక్సిడెంట్లో 1,65,000 మందికి పైగా చనిపోతున్నారు. అలాగే 5 నుంచి 6 లక్షల మంది తీవ్రంగా గాయాల పాలవుతున్నారు. ఈ సంఖ్యను మీరు దాదాపుగా గత 10 సంవత్సరాల నుంచి లెక్క వేసిన ఎంతైతే దయచేసి మీరే గమనించగలరు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ రూల్స్ ప్రకారము తర్వాత అతిక్రమించకుండా ట్రాఫిక్ రూల్స్ని అలాగే జాగ్రత్తలు తీసుకుని వాహనం నడిపితే మీకు మంచిది, తర్వాత మీ ఎదుటి ప్రయాణికులకు కూడా మంచిదని మేము భావిస్తూ ట్రాఫిక్ అవేర్నెస్ చర్యలో భాగంగా ఈరోజు రామగుండము పట్టణంలో మేము ఈ ప్రోగ్రాం చేపట్టినాము. ప్రజలందరూ దయచేసి మాకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తన ఫోన్ ట్యాప్ చేసిన విషయంపై మీడియాతో మాట్లాడిన ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల, జగన్మోహన్ రెడ్డి నన్ను వేధించడంలో చేసిన ప్రయత్నాల్లో ఫోన్ ట్యాపింగ్ ఒకటి చేశారు. అందులో భాగంగానే ఈ ఫోన్ ట్యాపింగ్ కూడా చేశారు.
జగన్మోహన్ రెడ్డి గారు నా మీద చేసిన అత్యాచారాలలో ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా చిన్నది. అసలు నేను ఊపిరి తీసుకోవడమే కష్టం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. కనుక ఆ రోజుల్లో నేను తెలంగాణలో పొలిటికల్ ఎరీనాలో ఉన్న కేసీఆర్కి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఏ సంబంధం లేనప్పటికీ నన్ను తొక్కేయాలి అన్న గట్టి ప్రయత్నం చేస్తున్నాడు. ఇంతమంది ఇన్ని ఫోర్సెస్తో పోరాటం చేయడం వాస్తవానికి నాకు చాలా కష్టంగా ఉన్నింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా డిఎంహెచ్ఓ ఆఫీస్లో గందరగోళం. ట్రాన్స్ఫర్స్ ఆర్డర్స్ ఇవ్వడంలో తీవ్ర కాలయాపన చేస్తున్న ఆఫీస్ సిబ్బంది. బుధవారం ఉదయం నుంచి రాత్రి 10 గంటలు దాటినా కొనసాగుతున్న కౌన్సిలింగ్. అనంతలక్ష్మి గారంట అనంతలక్ష్మి గారంట అనంతలక్ష్మి గారంట అనంతలక్ష్మి గారంట. ఇదే ఒక సత్యమైన సంకల్పం, ఇదే ఒక మార్పుకు సంకేతం. ఇందిరమ్మ కళ సహకారం చేస్తున్న నాయని వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన. ఈ కార్యక్రమం ఈరోజు ఘనంగా నిర్వహించారు. 60వ డివిజన్ వడ్డపల్లి, 58వ డివిజన్ ఎస్సీ కాలనీ మరియు 57వ డివిజన్ సమ్మయ్య నగర్ కాలనీలో లబ్ధిదారులకు కేటాయించిన ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ చేసి పనులను ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే పేదలకు ఇళ్ల నిర్మాణాలు చేపట్టామని, రాష్ట్రంలో చాలా చోట్ల ఇందిరమ్మ కాలనీలను ఉంటాయని గుర్తు చేశారు. పశ్చిమ నియోజకవర్గంలో మొత్తం 3500 ఇళ్లకు గాను ప్రతి ఒక్క ఇల్లు నిజమైన అర్హులకు కేటాయించామని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడారు. అప్పుడు ప్రజాపాలనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలు పాదయాత్రలో కంటే ముందు తిరిగినప్పుడు, ఎలక్షన్స్ కంటే ముందు పాదయాత్ర చేసినప్పుడు సమస్యల మీద ఏవేవని మేము తెలుసుకోవడం జరిగింది. వాటన్నిటినీ కూడా ఎమ్మెల్యే అయిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ గారు ఇచ్చినటువంటి పథకాలని ఇవాళ ప్రత్యేకంగా 57, 60, 59, 8 డివిజన్ ఈ డివిజన్లలో ఇలా పర్యటించడం జరిగింది. ముగ్గుపోసి చూస్తుంటే నిజంగా వాళ్ళ కళ్ళల్లో ఆనందం, ఒక పండుగ వాతావరణం వాళ్ళ ఇంట్లో జరిగిన విధంగా ఆనందంగా మంచిగా చక్కగా పసుపు కుంకుమ ముగ్గులతోటి కలకల్లాడుతున్నది. అలా ఎప్పుడు కానీ కాంగ్రెస్ పార్టీ మీరు గుర్తుపెట్టుకొని చూడండి, వినండి, వాస్తవమా కాదా ఇంటికి వెనక ఆలోచించండి. ప్రజలు
వెనుకటి నుంచి ఇందిరాగాంధీ గారి కాడి మొదలు పెడితే, గాంధీ గారి నుంచి మొదలు పెడితే నేటి రాహుల్ గాంధీ గారి దాకా వాళ్ళ కుటుంబంలో దేశం కోసమే త్యాగం చేసింది తప్ప ఎక్కడా మధ్యలో జీవితకాలం బతకలే. వాళ్ళు మధ్యంతర చావులతోటి దేశానికి త్యాగం చేసినటువంటి కుటుంబం అది. మరి వారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు కూడా చూడండి మీరు. ఇవాళ ఇండ్లు ఇచ్చినాం, రేషన్ కార్డులు కానీ పెన్షన్లు కానీ ఏవి కానీ, పెన్షన్లు కూడా త్వరలో రాబోతున్నాయి. రేషన్ కార్డుకి వెళ్ళి మీ కులం అడగలే, మతం అడగలే, ఏ పార్టీ అని కూడా అడగలే. మేము అర్హులైన ప్రతి ఒక్కరికి ఇవ్వాలని ఒక ఆలోచనతోటి పోయేది. గతంలో ఎట్టుండే మొన్న 10 ఏళ్ల వరకు మీరు అందరు చూసిండ్రు. ఏ పార్టీ ఏ ఇది ఉన్నది, అది వచ్చిన వాళ్లకు టీఆర్ఎస్ఆ కాదా, అలా కార్పొరేటర్ బావకో బామ్మర్దికో లేకపోతే ఇంకెవరికో ఇచ్చుకున్నారు తప్ప పేదవాడు అర్హులైన వారికి ఇచ్చిండ్రా అనేది మీ మనస్సాక్షిని అడగండి. ఇవాళ మేము హన్మకొండ, వరంగల్ వెస్ట్ నియోజకవర్గాలలో ప్రతి స్లమ్లో కూడా అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. మేము రోడ్లు వేయటం కానివ్వండి. ఇవాళ దీన్దయాళ్ కాలనీ పోండి, జూబ్లీ హిల్స్ ఉన్నట్టు ఉంటుంది. దీన్దయాళ్ కాలనీ వెళ్ళి చూడండి. ఇవాళ ఇక్కడ కూడా సమ్మయ్య నగర్ కాలనీ కూడా మేము కమిషనర్ గారు, మేయర్ గారు, మేము కూడా చైర్మన్ మేము అందరం పర్యటించినాం ఇక్కడ. వీటన్నిటికి కూడా అప్రూవల్ అయిపోయినాయి. ఈ 2-3 రోజులలో టెండర్లు ఓపెన్ చేసిన తర్వాత సమ్మయ్య నగర్ కూడా అద్దం తిరిగి తయారు చేస్తామనే ఆలోచనతో మేము ముందుకు పోతున్నాం. మరి కాలనీ వాసులు అందరూ కూడా సహకరించండి తప్పకుండా. ఇప్పుడు ఇలా 40 ఇండ్లు ఇచ్చినాం. అందులో 8 నుంచి 10 దాకా రావడం జరిగింది. 21వ తారీఖు నాడు ఇవ్వవలసిన దానిలో మిగతాయి కూడా ఇచ్చేస్తాం. ఇంకా ఎవరైనా అర్హులు ఉంటే ఇప్పటికైనా సమయం ఉన్నది, మీరు అప్లై చేసుకోండి, మీకు తప్పకుండా మేము ఇస్తాం. థ్యాంక్ యూ. 8వ కాలనీలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు భావి భారత ప్రధాని శ్రీ రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు 8వ కాలనీ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గుండేటి రాజేష్ ఆధ్వర్యంలో ఏఐసిసి అగ్రనేత శ్రీ రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు గుండేటి రాజేష్ మరియు ముఖ్య అతిథి ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ బాదావత్ శంకర్ నాయక్ మాట్లాడారు. నాయకులు భావి భారత కాబోయే ప్రధానమంత్రి, ప్రజల సమస్యలు దగ్గరుండి తెలుసుకున్నటువంటి మన రాహుల్ గాంధీ గారు, అధికారంగా నరేంద్ర మోడీ ప్రధాని అయినా కూడా నైతికంగా ప్రజా సమస్యలు తెలుసుకొని ప్రజల దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ. ఈరోజు అతని పుట్టినరోజు చేసుకోవడం అనేది మనకు చాలా సంతోషకరమైన విషయం. ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజా సమస్యలు లోక్సభలో వారు మాట్లాడడం కూడా జరిగింది. వారు నిరంతరం ప్రజల పక్షనే ఉంటూ ఉన్నారు. వారు ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ప్రధానమంత్రి భారీగా సీట్లతో గెలిచి వారు ప్రధానమంత్రి తప్పకుండా అవుతారని చెప్పి ఆశాభాయాన్ని వ్యక్తం చేస్తూ, అలాగే మన రామగుండం నియోజకవర్గ డైనామిక్ ఎమ్మెల్యే గారు రాజ్ ఠాకూర్ అన్న మక్కర్ సింగ్ అన్న గారి ఆదేశాల మేరకు ఈ రోజున మనం ఈ కార్యక్రమం చేసుకోవడం జరుగుతూ ఉన్నది. రామగుండం నియోజకవర్గంలో అలుపెరుగని పోరాటం చేస్తున్నటువంటి ప్రజా సమస్యలు, నిత్యం ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఒక మోడల్ తెలంగాణ రాష్ట్రంలోనే రామగుండం అనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దే దశగా వారు వెళ్తూ ఉన్నారు. వారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, మన ప్రియతమ నాయకులు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారి ఆలోచన విధానాన్ని మనము ముందు తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసి రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్లో 18 కాలనీకి సంబంధించినటువంటి అన్ని డివిజన్లు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచే విధంగా పనిచేసి మనం రాజ్ ఠాకూర్ అన్నకు, శ్రీధర్ బాబు సార్ గారికి మనం బహుమతిగా అన్ని డివిజన్లు గెలిచి వారికి బహుమతిగా ఇవ్వాల్సిన అవసరం రానున్న రోజుల్లో ఉంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ తమ్ముడు 18వ డివిజన్ అధ్యక్షుడు మార్కర్ రాజు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అక్రమ మైనింగ్ కేసులో రిమాండ్లో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి బెయిల్ పిటిషన్పై నెల్లూరు జిల్లా కోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును ఈ నెల 20కి వాయిదా వేసిన ఎస్సీ/ఎస్టీ కోర్టు న్యాయమూర్తి సరస్వతి ఫోటోలు మార్ఫింగ్ చేసిన కేసులో సిఐడి కేసు నమోదు చేసిన కేసులో నేడు పీటీ వారెంట్పై గుంటూరు కోర్టులో హాజరు పెట్టనున్న పోలీసులు, నెల్లూరు సెంట్రల్ జైలు నుండి పీటీ వారెంట్పై న్యాయస్థానం ముందు హాజరుపరిచిన పోలీసులు నెల్లూరు కోర్టులో హాజరు పెట్టి అనంతరం బాపట్ల పోలీసులకు కాకాని హ్యాండ్ ఓవర్ చేయనున్న పోలీసులు. అన్నా అన్నా
కేబినెట్ ఆమోదం లేకుండా కాళేశ్వరం కట్టారని నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటాను. కాళేశ్వరం ప్రాజెక్టు కేబినెట్లో ఆమోదం పొందలేదన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు ఈటెల రాజేందర్ కౌంటర్. కేబినెట్ ఆమోదం లేకుండా కాళేశ్వరం లాంటి పెద్ద ప్రాజెక్టు కట్టిన సంఘటన దేశంలో ఎక్కడైనా ఉందా? ఇలాంటి కీలక అంశాలపై కేబినెట్ ఆమోదం లేకుండా కేసీఆర్ ఎప్పుడూ నిర్ణయాలు తీసుకోలేదు. ఆనాడు కేసీఆర్ కేబినెట్లో ఉన్న 3 మంత్రులు ఇప్పుడు మీ పక్కనే ఉన్నారు, వారిని అడగండి, స్పష్టం చెప్తారు అని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. ఇట్లాంటి అబద్ధాలతో ఎక్కువ కాలం బతకలేరు. క్యాబినెట్ అప్రూవల్ ఉందని చెప్పిండ్రు. 96 క్యాబినెట్లు అయినాయి. 96 క్యాబినెట్లలో ఎక్కడ కూడా కాళేశ్వరానికి అనుమతి లేదు. నేను స్పష్టంగా చెప్తాను. ఇవాళ వారు కూడా ముఖ్యమంత్రి ఉన్నారు, మంత్రులు ఉన్నారు. క్యాబినెట్ మీటింగ్లు అవుతున్నాయి. వారు కూడా 10 నెలలకు ఒకసారి క్యాబినెట్ మీటింగ్ పెట్టాలి. అంటే ఈ రాష్ట్రంలో క్యాబినెట్ ఆమోదం లేకుండా ఇంత పెద్ద ప్రాజెక్ట్ నిర్వహించేటువంటి ప్రాక్టీస్ ఎప్పుడైనా ఉంటే చెప్పండి. దానికి సంబంధించిన మొత్తం ఆధారాలు ఇస్తామని చెప్పినాం. ఇలా నేను ఇంకొక మాట కూడా చెప్తాను. నన్ను అడగడం కంటే కూడా నా మీద మాట్లాడుతున్నాను. కానీ ఆ క్యాబినెట్లో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఒక 3 అక్కడ ఉన్నారు. ఇప్పుడు 3 ఉన్నారు అక్కడ. ఒకరు మంత్రి లేకపోవచ్చు కానీ 3 మంత్రులు ఉన్నారు. నేనేమంటున్నా అంటే నేను సూత్రప్రాయంగా బ్లంట్గా చెప్తా ఉన్నా, కేసీఆర్ ఇట్లాంటి ఇష్యూస్ అన్నీ కూడా క్యాబినెట్లో పెట్టకుండా ఆనాడు కాలేదని చెప్పి 100 సార్లు చెప్పి నేను ఆనాడు మంత్రిగా ఉన్నా కూడా చెప్తున్నా. ఇప్పుడు బీజేపీ ఎంపీగా చెప్పట్లేదు. నేను ఆనాడు ఆర్థిక మంత్రిగా చెప్తా ఉన్నా. ఇంకా అన్ని డిపార్ట్మెంట్లకు కూడా ఆయన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, మీరెవ్వరు కూడా ఏదైనా నిర్ణయాలు తీసుకున్నప్పుడు మీ శాఖలలో మీరే నిర్ణయం తీసుకోకండి, కష్టమవుతుంది. అవన్నిటినీ కూడా క్యాబినెట్ తీసుకురండి, క్యాబినెట్ ఆమోదంతో మాత్రమే చేయమని చెప్పేటువంటి మాట తప్పైతే నేను దేనికంటే అనుకుంటా, రాజకీయాలు తప్పుకుంటా. ఇవన్నీ ఇట్లా మాటలు వట్టిగానే బట్టగాల్చి మీదేసు మాట్లాడడం సభగాదు. ఒక్కొక్కసారి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా కూడా వస్తుండొచ్చు. కొన్ని నిర్ణయాలు క్యాబినెట్ కొంచెం లేట్ అవుతుందంటే ఇవ్వాలనే జీవో ఇవ్వాలంటే ఇస్తారు కావచ్చు. కానీ రెక్టిఫికేషన్ కోసం మాత్రం మళ్ళీ ఆమోదం కోసం క్యాబినెట్కి పోతుంది. క్యాబినెట్ ఆమోదం పొందకుండా ఇట్లా జరగవు, గుర్తుపెట్టుకోండి. నేను ఈ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో అంతకు వేరే ప్రాజెక్టులు ఏవైతున్నాయో అవన్నిటి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా మీ పేపర్లకు కావాలితే మీకు పంపిస్తాయి. ఇప్పుడు విచారణ జరుగుతూ ఉంది కాబట్టి పంపుతాను. కానీ తప్పకుండా డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీ ప్రెస్లకు పంపిస్తా. మీరు మొత్తం స్టడీ చేయండి, దాన్ని మొత్తం బయటపెట్టే ప్రయత్నం చేయండి. మొన్న నేను TV 9కి పోయినా, నేను చూపించిన ఇది ఉంది, మీరు ప్రసారం చేయమని చెప్పి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.